హలో నమస్తే అండి ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఒక ఊర్లో ఒక పాము కార్పెంటర్ షాప్ లోంచి వెళ్తుంటుందండి. సడన్ గా అక్కడికి వెళ్ళంగానే దానికి ఒక కత్తి కనబడుతుంది. ఆ కత్తిని చూడంగానే అది అనుకుంటుంది, దగ్గరికి వెళ్ళి మామూలుగా టచ్ చేస్తుంది. టచ్ చేయగానే కొంచెం కోసుకుపోతుంది. కోసుకుపోగానే దానికి బాగా కోపం వస్తుంది. దాంతో యుద్ధం చేయాలనుకుంటుంది. సో అదేం చేస్తుంది, దాన్ని నోటితోని కరవడానికి ట్రై చేస్తుంది. ట్రై చేయంగానే ఏమవుతుంది, నోటి దగ్గర గారెలు పడి దాని గీతలు పడి దానికి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం హర్ట్ అయిపోయింది. అదేం చేసింది, ఇంకా కోపం పెరిగిపోయింది. నన్ను ఇంత హర్ట్ చేస్తుందా 2 సార్లు అని. అదేం చేసింది, పాము నైజం తెలుసు కదండీ! రోల్ చేసి దాన్ని ఇలా చుట్టపెట్టుకొని దాన్ని ఇరపడానికి ట్రై చేసింది. కానీ ఆ ప్రాసెస్‌లో దానికదే ముక్కలు ముక్కలుగా కట్ అయ్యి చనిపోయింది. ఇదెందుకు చెప్తున్నాను అనంటారా? చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్స్‌లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, అవతల మనిషి నన్ను హేళన చేశాడు, నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేశారు, లేదా పలానా వాళ్ళు నన్ను ఇంతమంది ముందు ఎగతాళి చేశారు. నేను గూడా వాళ్ళని ఎగతాళి చేయాలి. నేను గూడా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. నేను గూడా వాళ్ళ ఇజ్జత్ తీయాలి అని చెప్పిన ప్రాసెస్‌లో ఏమవుతుంది, పాము తనని తానే హర్ట్ చేసుకున్నట్టుగా వాళ్ళు బానే ఉంటారండి. బట్ మనదా పర్సనాలిటీ కాదు కాబట్టి లోపల లోపల ఏమవుతూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. బికాజ్ మనం వేరే వాళ్ళ పర్సనాలిటీని కాపీ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా! ఈ ప్రాసెస్‌లో ఏమవుతుంది, లోపల ఇన్నర్ పీస్ మిస్ అవుతూ ఉంటాం. యెస్ ఆర్ నో? సో, రిలేషన్‌షిప్స్‌లో మరి వాళ్ళంటే మనం ఏమి రిప్లై రిటర్న్ తిరిగి ఇవ్వద్దా హరిత అని అంటారు. చాలా మంది అంటారు. ఇవ్వకండి. హూ టోల్డ్ యూ టు ఆన్సర్? మనం ఎవ్వరికీ కూడా ఆన్సరబుల్ కాదు. అలా అని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మీరు ఆ ప్లేస్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అంతేగాని అక్కడే ఉండి అంతా వినండి, విని హర్ట్ అవ్వండి, రిప్లై ఇవ్వండి, వాళ్ళలా తయారవ్వండి అని ఎవరన్నారు? వి హావ్ ఎన్ ఆప్షన్ టు క్విట్ కదా! జస్ట్ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌లోకి వెళ్లి వేరే ఫ్రెండ్స్‌ని వెతుక్కోండి. లేదా వేరే రిలేటివ్స్‌ను వెతుక్కోండి. అంటే నేను అంటున్న ఆ పార్టీస్‌లో గాని, ఆ గెట్ టుగెదర్స్‌లో గాని. రైట్? యూ డోంట్ హావ్ టు ఎంటర్‌టైన్ దెమ్. అలా అని వాళ్ళ కోసం మీ పర్సనాలిటీని మార్చుకోకండి. బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ పాము తనని తాను పనిష్ చేసుకున్నట్టు మనల్ని మనం మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.